అండి మన నాన్వేష్ గారి మీద మధ్యన కేసు ఫైల్ అయిందని తెలిసింది. అసలు ఏంటి సార్, అసలు అతను ఏం చేస్తున్నాడు? మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా? అంటే నాన్వేష్ గారికి అనుకోకుండా ఫేమ్ వచ్చేసింది, అనుకోకుండా డబ్బులు వచ్చేసినాయి. అంటే కష్టపడ్డారు. అనుకోకుండా అంటే ఆయన టూరిస్ట్ గా చాలా వైట్ గా తిరిగి అందరికి చూపించాడు. కానీ అంతవరకు ఆగకుండా ఆయన కొంతమంది మీద అలిగేషన్స్ కి దిగాడు. ఓకే, ఈయన ప్రజల కోసమే నిలబడ్డారులే అనుకున్నాం. కానీ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు ఇలా అంటే మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన పని ఏంది, మొత్తం టూరిస్ట్ తిరిగి జనాలకు చూపిస్తున్నారు, ఆయనకు ఆదాయం వస్తుంది. కానీ ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ జరిగిన వాటిని అనాలిసిస్ చేయడం అనేది చాలా మంది తప్పు పట్టారు. కానీ బెట్టింగ్ యాప్స్ అనేది దానివల్ల చాలా మంది చనిపోతున్నారు కాబట్టి మీరు ఏ ప్రపంచంలో ఉన్నా మాట్లాడచ్చు అనేది ఖండించేశారు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరిగేటి నువ్వు ఎక్కడో కూర్చొని మాట్లాడితే అది చాలా మందికి రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్త సినీ యాక్టర్ గారి మీద కానీ, డీజీపీ గారి మీద కానీ ఇక్కడ జరిగే వాళ్ళకే తెలుస్తుంది అది గుడ్డా బ్యాడా అనేది. మీరు ఎక్కడో ఉండి మాట్లాడడం అనేది తప్పు. ఫస్ట్ నిజంగా ఆయన ఇండియాకి వస్తే చాలా మంది కూడా ఆయన మీద కేసులు పెట్టడానికి ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎలాగో అన్వేష్ గారికి పేరు వచ్చినప్పుడు ఆయన మంచి పనులు, ఇప్పుడు ఆయన అంత సంపాదించిన దేవుడి దేవల్ల అని ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లో చూపిస్తున్నారు. కానీ ఏ ఒక్కరి పేదవాళ్ళకైనా మీరు మీ పేరు మీద కానీ, మీ అమ్మ నాన్న పేరు మీద కానీ ఫుడ్ పెట్టారా, అది చూపించుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అలిగేషన్ చేయడం తప్పు. మొన్న పాల్గామ ఘటన మీద గురించి కూడా ఒక యాక్టర్ గురించి కూడా అన్నారు. యాక్టర్ కి ఎంతో ఫ్యాన్స్ ఉంటారు, అతను కూడా ఒక ఫ్యామిలీ రెస్పెక్టబుల్ అనబుల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ గా అతను ఉన్నారు. కానీ అలా ప్రతి ఒక్కరి విషయాల్లో మీరు గెలుపుకోవడం అనేది తప్పు అన్వేష్ గారు. ఎందుకంటే ఎవరికైనా ఒక దెబ్బ పడితేనే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పోషాని గారికి ఒక దెబ్బ పడగానే ఆయన మొత్తం పాలిటిక్స్ కి రాజీనామా చేసి సినిమాల మీద నా దృష్టి అన్నారు. ఆ బుద్ధి ముందే ఉంటే ఇప్పుడు వాళ్ళకు అంత ప్రాబ్లం అయ్యేది కాదు కదా. అలాగే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని అభిప్రాయం అండి. అంటే ఆయన బై బర్త్ అంటే చిన్నప్పటి నుంచి అట్లాంటి మెంటాలిటీ అంటారా, లేకపోతే ఇప్పుడు ఫేమ్ వచ్చిన తర్వాత? ఫేమ్ వచ్చినాక ప్రతి ఒక్కరు మేము చెప్పిందే జనాలు వింటారు అనే ఒక మైండ్ సెట్ వచ్చేస్తారు. ఎందుకంటే అవినాష్ గారు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఓకే బాగున్నాయి, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏంటి నా అతిగా మాట్లాడుతున్నాడే, ఎక్కువ అతిగా వెళ్తున్నాడే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఆయన కూడా చేసిన తప్పులు, యూత్ ని చెడదావ పట్టిన తప్పులు కూడా ఆయన చాలా చూపించారు వీడియోస్ లో. కానీ దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న దేశాల్లో అవి పర్మిట్ కాబట్టి, అక్కడ ఉన్న దేశాల్లో అవన్నీ జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. మీరు ఇక్కడ ఉన్న దాన్ని అక్కడ ఉండి మాట్లాడడం అనేది కొంచెం తప్పనేది నా అభిప్రాయం అండి. అంటే ఆయన వీడియోల్లో ఇప్పుడు బెట్టింగ్ యాప్ల మీద చేశారు, అది బాగుంది, బయటకు తీసుకొచ్చారని కొంతమంది అంటున్నారు సార్. కాకపోతే అతను స్వలాభం కోసం ప్రముఖుల్ని ఇరికించేసి తన వీడియోలు వైరల్ అవడానికే ఇది చేస్తున్నారు అనిపించింది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? నేను అదే చెప్తున్నా, సెలబ్రిటీస్ అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాల్లో తెలుసుకోవాలని రాసి ఉంటుంది. కానీ తెలుసో తెలియదో మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళని నమ్ముకొని చాలా మంది ఉంటారు, వాళ్ళు సఫర్ అవుతారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో ఉన్న సెలబ్రిటీస్ ని మీరు తీసుకోవచ్చు. కానీ వాళ్ళు సెలబ్రిటీస్ అంటే జస్ట్ టిక్ టాక్ ద్వారా, దాని ద్వారా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యేవాళ్ళు. అది వాళ్ళకి ఆఫర్ వచ్చింది, చేశారు. కానీ ఇక్కడున్న గవర్నమెంట్ అప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు, వాళ్ళు చేసేసారు. ఇప్పుడు చాలా మంది చనిపోవడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ కూడా పర్మిట్ పెట్టింది. ఎందుకంటే మీకు టిక్ టాక్ ఎలా బ్యాన్ చేశారో అలాగే ఈ ఇన్స్టాగ్రామ్ లో ఈ ప్రమోట్ చేయడం కూడా బ్యాన్ చేయడం అనేది చెప్పడం జరిగింది. కానీ మీరు ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ చూపించి వాళ్ళని అరెస్ట్ లాగా తీసుకెళ్లారు, చాలా గుడ్ వెల్ అయ్యారు. కానీ మీకేమీ తెలియకుండా ఇక్కడ డీజేపీ వాళ్ళతో ఇలా మాట్లాడడం అనేది తప్పు. ఏదైనా తెలుసుకొని మాట్లాడాలి, ఇక్కడ అనుభవించి మాట్లాడాలని నా అభిప్రాయం అండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్ట్ చేసి జైలుకు పెట్టి ఛాన్స్ ఉందంటారు? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మేబీ ఆయన ఏ దేశంలో ఉన్నారో తెలియదు కదా, అవన్నీ పర్మిట్స్ ఉంటాయి కొన్ని. కానీ ఇండియాకి వస్తే మటుకు ఎప్పుడైనా ఆయనకు డేంజర్ అనేది నా అభిప్రాయం. వచ్చే అవకాశం ఉందంటారా? మేబీ ఆయన ఇవన్నీ తెలిస్తే రాకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి అన్ని దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మేబీ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంటే ఎక్కడి నుంచైనా రప్పించు. కానీ కొన్ని పర్మిట్స్, కొన్ని టైమింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఆటగాడికి నిజంగా జైలు శిక్ష పడితే జనం ఆనందిస్తారా? ఆటగాడిని వేటగాడిలా చేశారు. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు ఆటగాడి వెనకాల వేటగాడిలా వెంబడిస్తారనేది నా అభిప్రాయం అండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.